హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలవరి అనవసరపు ఆందోళన ఆహ్వానిస్తున్న యువత. మీకు చాలామందికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, నిన్న మహమ్మద్ సిరాజు నిన్న గేమ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు పొద్దుగాలని లేచి మెస్సీకి సంబంధించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీకి సంబంధించినటువంటి ఫోటో స్క్రీన్ మీద పెట్టుకుందట. అంటే ఎట్టి పరిస్థితుల్లో నీవు కాన్ఫిడెంట్గా ఉండాలి అనేటువంటిది ఆ మెసేజ్లో ఉన్నట్టుగా నేను చూసిన. ఒక మనిషి ప్రతిరోజు పాజిటివ్ థాట్స్తో రంగంలోకి దిగితే పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. చాలామంది నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉంటా, నెగిటివ్ అనేటువంటి సమస్య నీ దగ్గర రానేకు. ఒక ఆయన అంటాడు, ఒకరిని ఉత్తగానే డిస్టర్బ్ అన్నా నేను వాడు గట్ల అన్నాడు అన్నా అన్నాడు, నాకేవడని చెప్తే నేను ఇట్లా ఇని అట్లా పెట్టిపోతా అన్నట్టు. నేను ఏదనుకుంటానో అదే ఆలోచిస్తాను. అందుకే పాజిటివ్ థాట్స్ తోటి మాత్రమే డేని ప్రారంభించండి. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే, అమ్మ వాడిని తెల్లారలేవగానే వీడిని ఇది చేయాలి, వాడిని అది చేయాలి అని వీని బతికి ఇంతే. ఇక వాడు అది చేసే కానీ ఉంటాడు. ఇక వీడు రంగి జడే మంగి జడే అన్నట్టు ఉంటుంది అలా కథ అన్నట్టు. అందుకోసమే పాజిటివ్ థాట్స్ తోటే మీరు డే నిద్ర. పొద్దుగా లేస్తేనే పోరా లేవరని ఇంట్లో పీనిగేలా ఇట్లా స్టార్ట్ అవుతుంటాయి ఈ డేలు. కొంతమంది కేసీఆర్ గతంలో చెప్పేదిగా, ఒక ఆమె మంచిగా ఏది కరకేసుకొని తోముకుంటా ఆడకట్ట అంతా తిరుగుకుంటా ఉంచుకుంటా ఈ కార్యక్రమం. పాజిటివ్ థాట్స్ ఉండాలి, పాజిటివ్ వర్క్స్ ఉండాలి. డైలీ మార్నింగ్ మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఇవాళ నేను ఇది చేస్తా అని చెప్పి అంటే మీ మైండ్కి ఒక పాజిటివ్ థాట్స్ ఇవ్వండి. నువ్వు పాజిటివే చూడు, పాజిటివ్ వైపే ఆలోచించు, ఆ డే పాజిటివ్గా ఉంటుంది. యువతకు అది